నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉధృతమవుతున్న సమైక్య పోరు 17వ రోజు కొనసాగిన ఆందోళన. భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం, భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు. ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నావు, మహిళలను ప్రలోభ పెడుతున్నావు, పదవికి రాజీనామా చేయి, ప్రత్యక్ష ఉద్యమంలోకి రా. ఎంపీకి సమైక్యవాదుల సూచన, వినూత్న రీతిలో నిరసనలు. రాజకీయ లబ్ధి కోసమే విభజన మంత్రం, విడిపోతే నష్టపోయేది సీమాంధ్రులే. సమైక్యాంధ్రతోనే సమస్య పరిష్కారం, చర్చా వేదికలో వక్తలు. ఒక్కరోజు సమ్మెకు సిద్ధమైన తిరుపతి ప్రైవేట్ ట్యాక్సీ యూనియన్ జేఏసీ, 24 గంటల పాటు వాహనాలు నిలిపివేత, సహకరించాలని జేఏసీ పిలుపు. వార్తల్లోని వివరాలు. సమైక్యాంధ్ర సాధించేంత వరకు ఆందోళనలు తీవ్రతరం అవుతుందని సమైక్యవాదులు హెచ్చరించారు. గురువారం చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఆందోళనకారులు రోడ్లపై వంటవార్పు కార్యక్రమం చేపట్టారు. సంతపేటలో ఆటో డ్రైవర్లు వంటవార్పు చేపట్టారు. జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి సమైక్యాంధ్ర సాధనకు కలిసి కట్టుగా కృషి చేయాలని తీర్మానించారు. చిత్తూరులో ఎన్జీఓలు, జేఏసీ నాయకులు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరుకుంది. పంచాయతీరాజ్ ఉద్యోగులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి రోడ్లపై వంటవార్పును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని డిమాండ్ చేశారు. కాగా ఎమ్మెల్యే సీకే బాబు, జిల్లా పరిషత్ సీఈఓ నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ ఉద్యోగులు గాంధీ విగ్రహం ఎదుట మానవహారంగా ఏర్పడ్డారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సోనియా గాంధీ ఇటువంటి విపత్కరమైన నిర్ణయం తీసుకొని తెలుగు జాతిని రెండుగా విడగొట్టి దీన్ని పూర్తిగా రాష్ట్రాన్ని పతనం చేసే దిశగా ఆమె తీసుకున్న నిర్ణయాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ఆమె నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యోగులందరూ కూడా ఐక్యకంఠంతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా సోనియా గాంధీ అనుకుంటుందేమో చిన్న చిన్న రాష్ట్రాలుగా ఏర్పడితే రేపొద్దున కరువులు వచ్చినా, వరదలు వచ్చినా పూర్తిగా ప్రతిదాంతరం వైపు భిక్షగాల్లాగా రాష్ట్రం తీసుకునే పరిస్థితి ఉండాలనే ఉద్దేశంతో, కేంద్రం చెప్పుల కింద నలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఆంధ్రప్రదేశం కలిసి ఉంటే మొత్తం భారతదేశంలోనే తలమానికంగా అయ్యే పరిస్థితి ఉంది. పరిస్థితుల్లో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం భారతదేశ సమగ్రతకు, అలాగే తెలుగు జాతి ఆత్మగౌరవానికి వ్యతిరేకమని చెప్పి మేము పూర్తిగా ఖండిస్తూ ఇది వెనక్కి తీసుకునేంత వరకు మేమందరం కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని. కొత్త ఉద్యోగాలు ఎలా ఇస్తావు? పిల్లల్ని అన్యాయంగా రెచ్చగొట్టి వాళ్ళ చనిపోవడానికి కారణమైనటువంటి నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. మేము 5.5 కోట్ల ప్రజలు ఖచ్చితంగా నీ అంతు చూస్తాం, నీ నాలుక తెక్కొస్తాం. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగులందరికీ కూడా తెలియజేస్తున్నా, మిమ్మల్ని మూకుమ్మడి రాజీనామా చేపించి మళ్ళీ కొత్త ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా, తెలంగాణ ఉద్యోగస్తులు దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర విభజనతో జాతీయ సమగ్రత దెబ్బతింటుందని, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీలకు రాజీనామాలు చేసి ఉద్యమ బాట పట్టినప్పుడే కేంద్రం దిగి వస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. వర్తమాన పరిణామాలు, రాష్ట్ర భవిష్యత్ అనే అంశంపై శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో చర్చా వేదిక జరిగింది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి ఆచార్య వెంకటరెడ్డి, రాయలసీమ అధ్యయన సంస్థ అధ్యక్షులు భూమన్, తిరుపతి మాజీ శాసనసభ్యులు వెంకటరమణ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, టీడీపీ నగర అధ్యక్షులు దంపూరి భాస్కర్ యాదవ్, సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, ముస్లిం మైనార్టీ జేఏసీ అధ్యక్షుడు షఫీ అహ్మద్ ఖాదరి, ఐకాసా కన్వీనర్ ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డి, శాప్స్ కన్వీనర్ డాక్టర్ సుధారాణి, శాప్స్ అధ్యక్షుడు కోడూరి బాలసుబ్రహ్మణ్యం, ప్రైవేటు కళాశాలల అసోసియేషన్ నాయకులు తమ్మినేని వెంకటేశ్వర్లు తదితరులు హాజరై సమైక్యాంధ్రే అన్ని సమస్యలకు పరిష్కార మార్గమని కాంగ్రెస్ పెద్దలకు సూచించారు. కాంగ్రెస్ పెద్దలు స్వార్థపూరిత అవకాశవాద రాజకీయాల లబ్ధి కోసం రాష్ట్ర విభజనకు పాల్పడితే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర విభజన జరిగితే ముఖ్యంగా నష్టపోయేది రాయలసీమ ప్రాంతమని, ఇక్కడ సమస్యలను పరిష్కరించడం కోసం చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రం వేర్పాటువాదుల వలలో చిక్కుకోవద్దని, రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడాలని సూచించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సీట్ల కోసం ఆశించకుండా పార్టీలకు రాజీనామాలు చేసి ఉద్యమ బాట పట్టాలని, లేని పక్షంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.
ఎవరు ఎన్ని కుయుక్తులు పన్ని ఉద్యమాన్ని ఆపాలని చూసినా ఇది ఆగదని, సమైక్యాంధ్ర ప్రకటన వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ వీర సైనికుల్లా సమైక్య ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర సమైక్యతకు పాటుపడదామని వారు నినదించారు. ఈ చర్చా వేదికలో సిపిఎం నగర కార్యదర్శి నాగరాజు, సిఐటియు నాయకులు పురుషోత్తం రెడ్డి, సైకాలజిస్టు డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నాగభూషణం, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రంజిత్, సీనియర్ పాత్రికేయులు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సత్యంలో ఏమన్నా అసత్యం ఉందా, అసత్యంలో ఏమన్నా సత్యం ఉందా అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియపరిచేటటువంటి అవసరం ఎంత ఉంది. అంతా కార్యక్రమమే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనమంతా కార్యక్రమం. మనకందరికి తెలిసినటువంటి విషయమే. ఒకప్పుడు మనం కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్ ఒక భాగంగా ఉండేవాళ్ళం. ఈ ఆంధ్ర ప్రాంతం అంతా కూడాను అక్కడ ఒక భాగంగా ఉండేవాళ్ళం. పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేయడము, ప్రత్యేక రాష్ట్ర రావడం జరిగింది. పొట్టి శ్రీరాములు చెప్పిన మాట, ఎందుకంటే నేను అక్కడ అప్పుడు విద్యార్థిగా ఉన్నాను. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమే కాదు ఆయన కోరింది, మద్రాసు కూడాను క్యాపిటల్గా ఉండాలన్నాడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని మద్రాసు నగరంలోనే ఉండాలని అన్నాడు. ఇది నేను ఎవరు చెప్పింది కాదు, కళ్ళారా ఆయన బోర్డు రాసుకొని కూర్చొని నిరాహార దీక్ష 53 రోజులు చేశాడు. మీరు మనస్ఫూర్తిగా ఈ ఉద్యమంలో పాల్గొంటేనే ఆంధ్ర రాష్ట్రం అనేది ప్రత్యేకంగా ఏర్పడుతుంది అని అన్నప్పుడు, అయితే మాకేమని అడిగినా మనం అప్పుడు దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు గారి ఇంట్లో కూర్చొని శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్నాం. ఆ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కృష్ణా, తుంగభద్ర, పెన్నా నీళ్లని మొట్టమొదటి రాయలసీమకు వినియోగించి తర్వాత మిగిలిన ప్రాంతాలకి వాడుకోవాలి. ఇన్నేళ్లు గడిచినాయి. ఈ ఇన్నేళ్లలో మనం చూస్తున్నది ఏమిటంటే, ఇవాళ రాయలసీమకి నికర జలాలతోనే సరిపెట్టినారు. ఈ నికర జలాలు కూడా ఈ శ్రీశైలంలో 854 అడుగుల ఎత్తుకు నీళ్లు వచ్చినప్పుడు మాత్రమే అదనపు జలాలు వాడుకునేటువంటి సదుపాయం ఉంటుంది. రాష్ట్రం పెద్దదిగా ఉంటే మంచిదా, చిన్నగా ఉంటే మంచిదా, అది చాలా విషయాలు చర్చనీయాంశాల్లో ఉన్నాయి. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్కి కార్యకర్తలుగా, నాయకులుగా, దేశవ్యాప్తంగా అందరం కూడా రాష్ట్రాలు బలమైనగా ఉండాలి, రాష్ట్రాలకి కండపుష్టి ఉండాలి, తమ యొక్క కాళ్ళపైన శక్తి సామర్థ్యంగా ఆధారపడే తమ యొక్క అభివృద్ధిని సాధించుకునేదిగా ఉండాలి. దేహేని చెప్పెత్తుకొని ఆడుకునే పరిస్థితులు ఏ రాష్ట్రం ఉన్నా ఈ దేశంలో రాష్ట్రాలు కానీ ప్రజలు కానీ బాగుపడే పరిస్థితి లేదు అని మనస వాచ కర్మన నమ్మిన పార్టీ మాది. కాబట్టి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అన్ని రకాలు మేము భావిస్తాం. తిరుపతిలో తెలంగాణ వాహనాన్ని దగ్ధం చేసినట్లు ఈటెల రాజేంద్ర చేసిన అసత్య ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని తిరుపతి ప్రైవేటు ట్యాక్సీ యూనియన్ జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు సరితా నాగరాజు, బీజీ కృష్ణ యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీమాంధ్ర ప్రజల సహనాన్ని పరీక్షిస్తోందని, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చురేపి గత 17 రోజులుగా రాష్ట్రం తగలబడిపోతున్న చోద్యం చూడడం సరైంది కాదన్నారు. అన్ని వర్గాల సీమాంధ్ర ప్రజల రెక్కల కష్టమే హైదరాబాద్ అని, ఆ మహానగరాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోలేమని తేల్చి చెప్పారు. తిరుపతి ప్రైవేటు ట్యాక్సీ యూనియన్ జేఏసీ ఏర్పాటు చేసి దశలవారీ ఉద్యమాలు చేస్తున్నామని, అయితే కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకురావడానికి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుండి శనివారం రాత్రి 12 గంటల వరకు 24 గంటల పాటు తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి, ఎయిర్పోర్టు, తిరుపతి పరిసర ప్రాంతాల్లోని దేవాలయాలకు నడిచే ట్యాక్సీలను ఆపివేసి నిరసన తెలియచేయనున్నామని, అప్పటికీ స్పందించకపోతే మున్ముందు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 24 గంటల సమ్మెలో ఇతర వాహనాల డ్రైవర్లకు, యజమానులకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించమని వారు స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు మోహన్ రావు, ఇస్మాయిల్, రెడ్డప్ప, హరి, జనార్దన్, లోకనాథం, మున్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టిలో పెట్టుకొని బయట నుంచి బయట నుంచి వచ్చే వాహనాలని మేము ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు. ఏదైతే ఉన్నదో దాని తర్వాత ఇంకా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాకపోతే దాన్ని మరి దశల వారీగా ఏ రకంగా దానిపైన మేము తదుపరి చర్య తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, నిరవధిక దీక్ష అనుకున్నాము కానీ ఆర్టీసీ బస్సులు లేవు, ప్రైవేటు కూడా లేకపోతే కొంత ఇబ్బంది అవుతుంది, కొంచెం చూడండి అనేసి అంటే, అయితే మేమేం చేస్తున్నామంటే 24 గంటలు పూర్తిగా తిరుమల, తిరుపతి, రేణుగుంట, ఎయిర్పోర్టు ఎక్కడికెక్కడ కానీ చుట్టుపక్కల ఏ టెంపుల్ కూడా పోయేదానికి లేకుండా మేము పూర్తిగా కూడా దిగ్బంధం చేస్తున్నాం. ఉదయం నుంచే తిరుమలకు వెళ్లే జీపులు అయితేనేమి, లోకల్ టెంపుల్ అయితేనేమి, అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ వాహనాలు, కారు, జీపు, వ్యాను, అన్ని రకమైన ట్రావెల్స్ వాహనాలు కూడా పూర్తిగా నిలిపేస్తున్నాం. ఒక సమైక్యాంధ్ర ఉద్యమం కొటేషన్గా అన్ని వాహనాలు నిలిపేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క వాహన యజమానులు కూడా సహకరించగా కోరుతున్నాం. తర్వాత దశల వారి కార్యక్రమాలు ఉంటాయి. తెలంగాణ నుంచి వచ్చిన వాహనాన్ని తిరుపతిలో కాల్ చేశారని అన్నారు. ఇది వెంటనే ఈటెల రాజేంద్ర గారు వాపసు తీసుకోవాలి.
అది ఇక్కడ తిరుపతి వాహనమే, దానికి ఎలాంటి వివరణ కావాలన్నా మేము ఇస్తాము. అది హైదరాబాద్ వాహనం కాదని కూడా ప్రజలందరికీ, తెలంగాణ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని వేడుకలను వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా గ్రామ దేవతగా విరాజిల్లుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఉదయాన్నే అమ్మవారిని మేల్కొలిపి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అంతకుముందు 9 గంటల నుండి 10:30 గంటల వరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వ్రతంలో పాల్గొన్న ముత్తైదువులు ఆలయ ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో వ్రతాన్ని సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా నిర్వహించి అమ్మవారికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను, పసుపు, కుంకుమ, గాజులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో పి సుబ్రహ్మణ్యం, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఈ వరలక్ష్మి వ్రతము చేయడం చేత స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగుతాయి, అష్టైశ్వర్యములు కలుగుతాయి. యావత్ జీవిత పర్యంతం కూడా సుమంగళిగా శుభజీవనం చేయడం జరుగుతుంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి 2వ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతముగా చెప్పడం జరుగుతుంది. ఈ వరలక్ష్మి వ్రతాన్ని అందరూ కూడా ఆచరించవచ్చును. దీంట్లో మా ఇంట్లో అలవాటు లేదు అనేటువంటి ఏం అక్కర్లేదు. ఎవరైతే సంపదలను కోరుకుంటారో వారందరూ వరలక్ష్మి వ్రతం చేయవచ్చును. దేవస్థానంలో చేయబడేది ఎందుకంటే ఏ వ్రతమైనా సరే నదీ తీరంలో కానీ, లేదా తీర్థక్షేత్రంలో కానీ, లేదా దేవాలయంలో కానీ చేయాలనేది సంకల్పం. సమైకాంధ్ర కోసం ప్రజలు ఉద్యమిస్తుంటే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ జపం చేస్తున్నారని కేబుల్ ఆపరేటర్స్ మరియు ఎంఎస్ఓల అసోసియేషన్ నాయకులు నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓల అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష శుక్రవారానికి 12వ రోజుకు చేరుకుంది. సోనియా రాష్ట్రానికి పట్టిన శని అయితే దిగ్విజయ్ సింగ్ శకుని అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ సోనియా గాంధీ విభజన పేరుతో రాష్ట్రాన్ని చీలికలు పేలికలు చేస్తుంటే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చేతగాని వారిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తిరుపతి ఎంపీ చింతామోహన్ మాత్రం ప్రజలకు కనపడకుండా తిరుగుతూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర నేతలు పదవులకు రాజీనామాలు చేయకుంటే జనాలు తరిమి కొడతారని హెచ్చరించారు. పార్లమెంట్లో విభజన బిల్లును అడ్డుకోకుంటే చరిత్రహీనులవుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా పదవులను వదిలి ప్రజాభిష్టం మేరకు నేతలు ఉద్యమాల్లోకి వచ్చి పోరాటాన్ని మరింత ఉధృతం చేయకపోతే నష్టపోయేది సీమాంధ్ర ప్రజలేనని తెలిపారు. మరో 6 నెలలు ఉండే పదవుల కోసం ప్రాకులాడకుండా ప్రజల పక్షాన నిలబడి ఉద్యమిస్తే స్వాగతిస్తామని, లేకుంటే తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ రిలే దీక్షలో మునిశేఖర్ రెడ్డి, జయరాం యాదవ్, మల్లి, బాలసుబ్రహ్మణ్యం, భాస్కర్ రాజు, హేమకుమార్, మురళి, చిరంజీవులు, రెడ్డి ప్రసాద్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రజలకు మోసం చేసి మీరు కేంద్ర మినిస్టర్ పదవి పట్టుకొని 6 నెలలు ఉండే కేంద్ర మినిస్టర్ పదవిని ఇంకా పట్టుకొని ఏలాడుతున్నారు. ఇప్పుడైనా మీరు ఈ ఉద్యమంలోకి రాజీనామా చేసి రాకపోతే భవిష్యత్తులో మీకు రాజకీయ మనుగడ ఉన్నదని తెలియజేస్తున్నాం. చింతామోహన్ గారు ఖచ్చితంగా మీకు తిరుపతి వాసులు 25 సంవత్సరాలు రాజకీయ పిచ్చి పెట్టారు. ఇంతవరకు ప్రజల్లోంచి ఇంత ఉద్యమం ఉధృతంగా సాగుతూ ఉంటే కూడా మీరు ఇంతవరకు రాజీనామా చేయకుండా కనపడకుండా తిరుగుతున్నారు. ఖచ్చితంగా మీకు చెప్తున్నాం, ఇదే లాస్ట్ మీకు ఎంపీ పదవి. ఇంకా మీరు ఉద్యమంలో కానీ రాకపోతే 2014లో మీకు రాజకీయ భవిష్యత్తు ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో ఉండదని తెలియజేస్తూ సీమాంధ్ర ప్రజల మనోభావాలు ఏమాత్రం లెక్కలోకి తీసుకోకుండా నెట్ట నిలువున వారి రాజకీయ లబ్ధి కోసం రెండుగా చేల్చడం అంటే చాలా దారుణము. ఇది ప్రజలు హర్షించరు. రాజకీయ నాయకులంతా రాజీనామా చేయకపోయినా ప్రజలందరూ, సీమాంధ్ర ప్రజలందరూ కూడా వీధుల్లోకి వచ్చే వాళ్ళ ఉద్యమాలు చేస్తున్నారు. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఖచ్చితంగా సమైక్యంగా మళ్ళీ వారి నిర్ణయాన్ని, విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కొనేంత వరకు కూడా ఖచ్చితంగా ఈ ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమం ఖచ్చితంగా కొనసాగుతుంది. మీ లబ్ధి కోసం ఈ తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దని ప్రజాప్రతినిధులారా, ఇంకైనా మీరు కళ్ళు తెరిచి వస్తున్న ప్రజానికాన్ని చూసి ఇంకైనా మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజల్లో మమేకమై మీరు వచ్చి ధర్నాలు చేయాలా. మన రాష్ట్రం తిరిగి మళ్ళా అందరూ కలిసి ఉండే విధంగా మీరందరూ కూడా వచ్చి హైకమాండ్ని ఒప్పించి తిరిగి మళ్ళా మీరు వచ్చి అందరితో కలిసి సమైక్యాన్ని అందరూ మూడు ప్రాంతాలు ఒకే విధంగా ఉండేటట్టుగా, సమైక్య రాష్ట్రం ఒకే విధంగా ఉండేటట్టుగా మీరు మీ హైకమాండ్ని ఒప్పించి సీమాంధ్ర ప్రజల మనోభావాలను అర్థం చేసుకునే విధంగా వాళ్ళకి ఒప్పించి మీరంతా కూడా సమైక్యాంధ్రానికి మద్దతు తెలపాల్సిందిగా జై సమైక్యాంధ్ర. కేవలం రాజకీయ నాయకులు వాళ్ళు చేసే స్వార్థానికి రాష్ట్రాన్ని అంధకారం చేసేదాని కోసమే ఢిల్లీలో కూర్చొని సోనియా జపం, రాహుల్ జపం చేస్తున్నారు. కనీసం రాష్ట్ర మంత్రులు మీరైనా సరే మీ భార్యలు చూసి సిగ్గు తెచ్చుకోండి. వాళ్ళలో ఉండే అంత నీతి, నిజాయితీ, స్వార్థం లేకుండా పనిచేస్తున్నారు.
మిమ్మల్ని జనాలు తరిమి కొడతారు. మిమ్మల్ని కాదని మీ భార్యని టికెట్లు ఇప్పించినా కానీ వాళ్ళకి ఎంత మంచి పేరుంటే మిమ్మల్ని అడ్డం పెట్టుకుంటే పని కాదు. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర మంత్రులందరూ రాజీనామా చేయండి, ఎమ్మెల్యేలు రండి. రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులంతా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి. వాళ్ళంతా రాజీనామా చేసి ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకుంటున్నాను. రాష్ట్రాన్ని కానీ ప్రజల్ని కానీ విడదీయడానికి ఎవరికి కూడా అర్హత లేదు. ప్రజల మనోభావాలు అర్థం చేసుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకుంటున్నాను. సమైక్యాంధ్ర ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది. అయితే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు మాత్రం పదవులకు రాజీనామా చేయకుండా అంటిపెట్టుకుని ఉండడంతో సమైక్యవాదులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. రాజీనామాలు చేసి ఉద్యమ బాటల్లో నడవాలని ప్రజలు హెచ్చరికలు చేస్తున్నా నేతలు ఖాతరు చేయకపోవడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సమైక్యాంధ్ర సాధన కోసం గత 17 రోజులుగా ప్రజలు రోడ్లపైకి వచ్చి స్వచ్ఛందంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో స్థానిక టీపీ ఏరియాలోని మహాత్మాగాంధీ విగ్రహ కూడలిలో ధర్నాకు దిగారు. సోనియా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రోడ్డుకు అడ్డంగా బైఠాయించి వాహన రాకపోకలకు తీవ్రంగా అంతరాయం కలిగించారు. విభజిస్తే తాగునీరు సాగునీరు లేక సీమాంధ్ర ఎడారిగా మారుతుందని ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ విభజన జరిగితే కృష్ణ నీళ్లు కాదు కదా, తమ కన్నీళ్లే గతని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణను ఏర్పాటు చేస్తే సీమాంధ్రలో నీటి యుద్ధాలు జరగడం ఖాయమన్నారు. ఎగువన ఉన్న తెలంగాణ ప్రాంతం నుండి వచ్చే తెలుగు గంగ రాకుండా ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని హెచ్చరించారు. విభజన పేరుతో తమకు అన్యాయం చేస్తే సహించేది లేదని వెంటనే విభజన ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నాయకులు మబ్బు చెంగారెడ్డి మునిసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఎంపీ చింతామోహన్ తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనేలా మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ దళిత బాంధవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమైక్యవాది మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ గత 16 రోజులుగా సీమాంధ్రలు సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేస్తుంటే ఢిల్లీ పెద్దలకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వారి పదవులకు రాజీనామాలు చేయకుండా సోనియా గాంధీ కాళ్లు చెప్పులు నాకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రజలు చింతామోహన్ను 5 సార్లు ఎంపీగా గెలిపిస్తే తమ మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని మండిపడ్డారు. పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వస్తే వచ్చే ఎన్నికల్లో ఎంపీ ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలిపిస్తామని చెప్పారు. ఢిల్లీ పెద్దలకు చీమ కుట్టినట్టు లేదు. ఈ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పూర్తిగా సోనియా గాంధీ కాళ్ళు నాకుతూ ఆమె ఏం చెప్తే అది వింటూ పూర్తిగా సీమాంధ్రకి అన్యాయం చేసే పరిస్థితికి వచ్చినారు. ఏ పరిస్థితుల్లోనూ చింతామోహన్ గారిని ఇమ్మీడియట్గా ఈరోజు మా ఎస్సీ ఎస్టీ సోదరులతో సహా ఇక్కడికి వచ్చి ప్రపంచంలోనే చరిత్ర సృష్టించిన అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఈరోజు చింతామోహన్ గారిని రాజీనామా చేయమని మేము కోరుతున్నాం. సమైక్యంగా ఉంటుందనే ప్రకటన వచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించి ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని కోరుతున్నాం. రాని పక్షంలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. చరిత్రని సృష్టిద్దాం మనము. ఈరోజు ప్రతి ఒక్క మనిషి ఇక్కడ సీమాంధ్రలో ఉండే ప్రతి ఒక్క మనిషి ఈ ఉద్యమం కోసం పోరాడుతున్నారు. మీరు కూడా ఉద్యమంలో భాగస్వాములు కండి. ఇప్పటికైనా సిగ్గు శరం తెచ్చుకోండి అని ఈ వేదిక నుంచి వాళ్ళందరికీ పిలుపునిస్తున్నాం. రాకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని తెలియజేస్తూ అనంతరం మునిసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం వందలాది మంది సీమాంధ్ర ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పదవుల కోసం నీచ రాజకీయాలు చేయడం దౌర్భాగ్యమన్నారు. తిరుపతి ఎంపీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేలా నిరుపేద మహిళలకు జవహర్లాల్ నెహ్రూ పేరిట ఇళ్లు కట్టిస్తామని నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఎంపీ నాటకాలకు ప్రలోభాలకు ప్రజలు గురి కావద్దని సూచించారు. రాజ్యాంగ నిర్మాత ఆత్మ ఘోషించేలా ఎంపీ వ్యవహరించారని ప్రజలు ఆయన్ను క్షమించారని హెచ్చరించారు. ఈ జిల్లాలో ఎవరు లేనటువంటి అనుభవం ఉన్నటువంటి చింతామోహన్ గారు ఎక్కడున్నారయ్యా మీరు? ఇక్కడ 5 కోట్ల మంది రోజుకు కొన్ని వందల మంది ఈరోజు సమైక్యాంధ్ర కావాలని చనిపోతా ఉంటే మీరు ఎక్కడున్నారు?
అంటే వీళ్ళకి అవసరం, మీకు అవసరం లేదా? ఇక్కడ తిరుపతి ప్రజలకి నీళ్ళు అవసరం లేదా? ఈ విధంగా ఉంటే ఆయన ఉద్యమాన్ని పక్కదారి పట్టించేదానికి మన చింతామోహన్ గారు కొన్ని కుయుక్తులు చేయడం జరుగుతూ ఉంది. ఉదాహరణకి అందరికీ ఇండ్లు 1,00,000 ఇండ్లు ఇప్పిస్తామనేసి ఈరోజు తిరుపతిలో అంతా కూడా ఇవి ఏర్పాటు చేసింది. ఏంది, తిరుపతిలో ఉండే మొత్తం ఇండ్లే 2000 జనాభా ప్రకారం 35,000 ఉంటే 2013 జనాభా ప్రకారం 50,000 ఇండ్లు ఉంటాయి. ఈయన 1,00,000 ఇండ్లు ఆడికి ఎక్కడి నుండి తెచ్చిస్తాడు ఈయన? అంటే ఉద్యమాల్ని పక్కతో పడి ఈయనేమన్నా కలెక్టరా లేకపోతే చీఫ్ సెక్రటరీ ఆఫీసరా? అధికార పక్షం చేసేటువంటి రాక్షస క్రీడలో భాగంగా ఈరోజు వందలాది మంది చనిపోవడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత నగరంలో వారు భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో మబ్బు యువసేన, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. అలాగే తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్లో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఆంటోనీ కమిటీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు శివప్రసాద్, లతారెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ రాక్షస క్రీడకు రాష్ట్రం అగ్నిగుండంగా మారిందన్నారు. గత 3 రోజులుగా జిల్లాలోని 14 డిపోల్లో 13 డిపోలు సమ్మెబాట పడ్డాయని తెలిపారు. హైదరాబాద్ అందరి సొత్తని, తెలంగాణ వారికి తమ ఆస్తులను ఇచ్చి తమకు అప్పులు ఇస్తారా అంటూ మండిపడ్డారు. విభజన చేయొద్దని ఆర్టీసీ కార్మికులు సమ్మె ద్వారా ఢిల్లీ పెద్దల పీఠాలను కదిలించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ యొక్క పోరాటమే ఊపిరి. ఏ ఎన్జిఓస్ కానీ ఎవరికైనా మేము చేస్తున్న పోరాటమే ఊపిరిగా తీసుకొని చెప్పి ప్రజల యొక్క రవాణా వ్యవస్థని స్తంభింపజేసి మేము మా యొక్క నిరసన తెలియపరుస్తున్నాం. ఇందులో మీకు ఒక్కడే చెప్తున్నాం, మా ఆస్తులు వాళ్ళకి అప్పులు మాకిచ్చి మమ్మల్ని విడదీసి మమ్మల్ని ఒక కట్టు చెప్పు మేర మాకు తెలియపరిచినటువంటి విధంగా మీరు ప్రభుత్వ పరిపాలన చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం. ప్రాణాల కన్నా తెగించి మా ఆస్తులు మేము కాపాడుకుంటాం. మన సీమాంధ్రానికి ద్రోహం చేయకుండా మేము కాపాడుకుంటాం అని చెప్పి కూడా మీడియా మాకు హెచ్చరించారు. ఈ 13 రోజుల సమ్మె ఒకటి, ఈ 4 రోజులుగా జరుగుతున్న సమ్మె ఒకటి. ఎప్పుడైతే ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వచ్చారో ఆ ఉద్యమానికి ఒక ఊపంటూ వచ్చింది. మేము గతంలో మా సమస్యల కోసం, మా సమస్యల పరిష్కారం కోసం జేఏసీగా ఏర్పడి అనేక పోరాటాలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించినటువంటి చరిత్ర మాకుంది. ఢిల్లీ పీఠాన్ని కూడా గడగడలాడించి ఈ సీమాంధ్రకి జరిగేటటువంటి అన్యాయాన్ని ఎదుర్కొంటామని చెప్పి యథావిధంగా సమైక్యాంధ్రాన్ని సాధిస్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రాణాలను పణంగా పెట్టైనా సమైక్యాంధ్రను సాధిస్తామని సమైక్యవాదులు స్పష్టం చేశారు. విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని సమైక్య రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష విజయవంతంగా కొనసాగుతోంది. అలాగే తిరుపతి ఐక్య కార్యాచరణ సమితి చేపడుతున్న దశల వారీ ఉద్యమాల్లో భాగంగా శుక్రవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. శిబిరం ముందు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని రక్తాక్షరాలతో తమ వాణిని కేంద్రానికి వినిపించారు. మాజీ శాసనసభ్యులు వెంకటరమణ, నగర అధ్యక్షులు నాగభూషణం, జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి సమక్షంలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్, షటిల్, జిమ్నాస్టిక్ క్రీడాకారులు శిబిరం ఎదుట ప్రదర్శనలు నిర్వహించి సంఘీభావం ప్రకటించారు. వెంకటరమణ, డాక్టర్ సుధారాణి, శాప్స్ నాయకులు రోడ్డుపై క్రీడాకారులతో షటిల్ ఆడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమైక్యవాదులు ప్రసంగిస్తూ ఇది రాజకీయ పార్టీల కార్యక్రమం కాదు, ప్రజా ఉద్యమమని అన్నారు. ప్రజా ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఉద్యమం, పోరాటాలంటే అర్థం తెలియని పిల్లలు సైతం ఉద్యమంలో పాల్గొని ఉద్యమ స్ఫూర్తిని చాటుతున్నారంటే పోరాటం స్వరూపం, తీవ్రత ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోందన్నారు. సమైక్యత కోసం రక్తాన్ని కూడా చిందిస్తున్నారంటే ప్రజలు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారో అర్థమవుతుందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి విభజన చిచ్చును రూపుమాపి సమైక్య ప్రకటనను చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో శాప్స్ నాయకులు రాజారెడ్డి, రఫీ, శ్రీనివాస చౌదరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మునిశేఖర్, మునిరాజు, శాప్స్ అనుబంధ సంఘాల నాయకులు, సమైక్యవాదులు, మద్దతుదారులు పాల్గొన్నారు. చిత్తశుద్ధి లేకుండా ప్రజలతో ఆటలాడుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు, బాడీ బిల్డర్స్ అయితేనేమి, అన్ని రంగాల్లో నిష్ఠాస్తులైనటువంటి పిల్లలందరూ కూడా వచ్చి ఈరోజు నిరసన తెలుపుతున్నారంటే ఇది ఏ నాయకుడు, ఏ పార్టీ చేసే ఉద్యమం కాదు, ఇది ప్రజా ఉద్యమం. ఈ ప్రజా ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి హైదరాబాద్ మాకు కావాలి. ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఉన్న భావాలు స్పష్టంగా చెప్తున్నారండి. వాళ్ళ భవిష్యత్తు గురించే వాళ్ళ ఆందోళన. ఇన్ని విషయాలు, ఇంత అభ్యర్థనలు, ఇంత రిక్వెస్ట్ అవసరమా అండి కేంద్రానికి? అసలు ఈ ఓటింగ్ ఎందుకు, ఎలక్షన్ ఎందుకు అనిపిస్తుంది చివరి
చివరిసారిగా చెప్తున్నామండి, ఈ సమస్యకు పరిష్కారం మన సీమాంధ్ర మంత్రుల చేతిలోనే ఉందని మా అందరికీ తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళ మీద ఒత్తిడి తేవడం, వాళ్ళ రాజీనామాలు చేసి మన మధ్యకు రావడమే దీని పరిష్కారం అని మరొకసారి తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ మనది, ఇట్స్ అవర్ హార్ట్, వి కాంట్ లివ్ వితౌట్ అవర్ హైదరాబాద్. జై సమైకాంధ్ర. ఇదిలా ఉండగా ఎస్వీయు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో వర్సిటీ ఉద్యోగ కార్మికులు స్థానిక ఎన్టీఆర్ విగ్రహ కూడలిలో మానవ హారాన్ని ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. రాష్ట్ర విభజన జరిగితే వాటి వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. అనంతరం ఎన్జీఓలు చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరానికి చేరుకుని వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీయు జేఏసీ నాయకులు, ఉద్యోగులు, మద్దతుదారులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా ఉంది. శుక్రవారం సాయంత్రానికి సుమారు 28,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇంకా 36 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 30 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 15 గంటల సమయం పడుతోందని, దివ్యారామం దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 3 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అద్దె గదులు, ఆర్జిత టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 5, 50 రూపాయల గదులు 76, 100 రూపాయల గదులు 43, 500 రూపాయల గదులు 17, 600 రూపాయల గదులు 11 ఖాళీగా ఉన్నాయి. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,810 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,881 రూపాయలు. వెండి 1 కిలో ధర 50,830 రూపాయలు. 1 గ్రామ్ వెండి రీటైల్ ధర 54 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉధృతమవుతున్న సమైక్య పోరు 17వ రోజు కొనసాగిన ఆందోళన. భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం, భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు. ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నావు, మహిళలను ప్రలోభ పెడుతున్నావు, పదవికి రాజీనామా చేయి, ప్రత్యక్ష ఉద్యమంలోకి రా. ఎంపీకి సమైక్యవాదుల సూచన, వినూత్న రీతిలో నిరసనలు. రాజకీయ లబ్ధి కోసమే విభజన మంత్రం, విడిపోతే నష్టపోయేది సీమాంధ్రులే. సమైక్యాంధ్రతోనే సమస్య పరిష్కారం, చర్చా వేదికలో వక్తలు. ఒక్కరోజు సమ్మెకు సిద్ధమైన తిరుపతి ప్రైవేట్ ట్యాక్సీ యూనియన్ జేఏసీ, 24 గంటల పాటు వాహనాలు నిలిపివేత, సహకరించాలని జేఏసీ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.